రామ్దేవ్ గారు ఇక్కడ ఏదో నెంబర్ కనిపిస్తుంది 2008 అని. ఇదేం చెట్టు అండి? ఇది చైనాలో వచ్చేసేసి ఒలింపిక్స్ జరిగినామండి. ఇప్పుడు ఒలింపిక్స్ రింగ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. 5 రింగ్స్ ఉంటాయి ఒలింపిక్స్ కి. అవి ఒలింపిక్స్ రింగ్స్. తర్వాత 2008 ఇది ఒక ఆర్టిస్ట్ ఇదంతా ఒక దీని టైప్లో చేశాడు. తర్వాత ఒలింపిక్స్ టైం కల్లా ఇది పెట్టేసేసి దీన్ని ఒలింపిక్స్ సందర్భంగా అక్కడ ప్రెస్ ఇట్లా అంతా కవర్ చేసింది దీన్ని. వాళ్ళ నర్సరీలో మేజర్ అట్రాక్షన్ కింద నర్సరీలో పెట్టుకొని కూర్చున్నాడు అన్నమాట అతను. ఇది అతని సిగ్నేచర్ చైనీస్లో. అట్లాగా తర్వాత నేను నర్సరీకి పోయి చూసిన తర్వాత ఇది నాకు కావాలి అని అంటే అతను లేదండి ఇది మేజర్ అట్రాక్షన్ మా నర్సరీకి, మేము ఇది అమ్మము అన్నట్టు. ఇంకా ఆయన్ని ఒక 3 days అక్కడే ఉండేసేసి నేను అతన్ని రిక్వెస్ట్ చేసి అతను అడిగిన ప్రైస్ ఇచ్చేసేసి దాదాపు ఒక 50 లక్షలు అయింది దీనికి. ఇంపోర్ట్ 50 లక్షలు ఒక్క చెట్టు కోసం వెచ్చించారా మీరు? ఓ మై గాడ్. అదండి అట్లాంటి ఇప్పుడు వచ్చేసి మనం ఏం తవ్వుతున్నాం అనుకోండి, దాంట్లో మామూలు రాళ్ళు వస్తాయి. సడన్గా ఏదైనా వజ్రం టైప్లో దొరికింది అనుకోండి, దాని వాల్యూ ఎక్కడో ఉంటుంది. అట్లాగా రేరిటీ అని ఇప్పుడు వచ్చేసి అందరూ ఇప్పుడు పెయింటర్స్ ఉన్నారు, ఎంఎఫ్ హుస్సేన్. అతను బతికున్నప్పుడు కూడా పెయింటింగ్స్ అప్పుడు ఒక 1 crore 1.5 crore వరకు పోయినాయి. ఆయన చనిపోయిన తర్వాత ఇక ఆయనకి చేయలేడు కాబట్టి దాని వాల్యూ ఇంకా పెరిగిపోయింది. అదే ఎంఎఫ్ హుస్సేన్ని వచ్చేసి బతికున్నప్పుడు ఒక పెయింటింగ్ నచ్చి ఇంకొక 6 డజన్ చేయమంటే చేస్తాడు, అది ఆయన చేతిలో పని. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇది చేసిన అతన్ని మళ్ళీ ఇంకోటి చేయరా బాబు అంటే చేయలేడు, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇదంతా న్యాచురల్గా వచ్చిన కరువు, ఇదంతా చేయడం అనేది ఇది ఒక 30-40 years శ్రమ. ఇదంతా చేయాలి అని అంటే ఇప్పుడు అతను అడుగుతాడు ఇంకొక 40 సంవత్సరాలు ఆగుబాబు అంటాడు. అంత ఎవరు పోతారో తెలియదు. అట్లాగా యాక్చువల్గా నాకు అనిపించేది ఈ చెట్టు అనేది తర్వాత దీంతో చేయడం అనేది యాక్చువల్గా మళ్ళీ ఇంకోటి రిపీట్ కానీ ఇదండి ఇది. కాబట్టి దీనికి అసలు వాల్యూ ఉండాలా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు సుబోధ్ గుప్తా అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను వచ్చేసి ఏదో అన్ని యుటెన్సిల్స్ తోటి ఆయన స్కల్ప్చర్ చేస్తాడు. 5 కోట్లకు కొంటారు జనాలు. ఈ చెట్టుకు 50 లక్షలు అంటే చాలా వింతగా అనిపించింది మీకు. ఆ యుటెన్సిల్స్ తోటి చేసేదాన్ని 5 కోట్లకు జనాలు కొంటున్నారు. ఇప్పుడు అది అట్లాంటి ఒక 50 జమ్మన చేయగలుగుతాడు అతను. అసలు యాక్చువల్గా ఆయన చెయ్యడు, అది వెల్డర్స్ పట్టుకుంటాడు, బాబు ఇది ఇక్కడ పెట్టు అది అక్కడ పెట్టు అంటాడు, అది చేపించేసి తయారు చేసేస్తాడు. ఇది వచ్చేసి అది 5 కోట్లకు పోతుంది. ఇది 50 లక్షలు కూడా నాకు తక్కువ అనిపిస్తుంది యాక్చువల్గా. యాక్చువల్గా ఇది తక్కువే. ఇంకొకటి మళ్ళీ ఇంకొకరు రిపీట్ చేయలేరు, ఇంకా రెప్లికేట్ చేయలేరు, ఇది ఇంపాసిబుల్. అట్లాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ చెట్టుకి ఏజ్ ఎంత ఉంటుందంటారు? ఇది ఒరిజినల్ చెట్టు వచ్చేసేసి దాదాపు ఒక 40-50 years ఉంటుందండి. అది అతను ఎప్పటి నుంచో ఈ డిజైన్ అంతా చేసుకొని ఉన్నాడు. ఈ ఒలింపిక్స్ రాగానే ఈ డిజైన్ మాత్రం ఒలింపిక్స్ వచ్చిన తర్వాత చేశాడు. అంటే ఒలింపిక్స్ రావడానికి 5 సంవత్సరాలు బిఫోరే ఒలింపిక్స్ గురించి డిక్లేర్ చేస్తారు కదా, చైనాలో వస్తుందని చెప్పేసి. 5 సంవత్సరాలు బిఫోర్ చేశాడు. ఒలింపిక్స్ టైం కల్లా ఇదంతా ఒక వింత దీని కింద అక్కడ మీడియా మొత్తం కవర్ చేసింది దీన్ని. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. ఈ స్పాట్ని ఏమంటారు? దీనికి ఏమైనా పేరు పెట్టారా? ఇంకేం నామకరణం చేయలేదు? ఇదంతా మేము ఏంటంటే వచ్చిన ప్రజలకే చెప్తున్నాము. ఇంకా కొన్ని రోజుల్లో ఒక అది ఇన్స్టా క్యాంపెయిన్ స్టార్ట్ చేయదలుచుకున్నాము. ఇదంతా ఏంటంటే ప్రతి స్పాట్కి పేర్లు పెట్టమని చెప్పేసి దాంట్లోంచి సెలెక్ట్ చేసేసి వీటికి పేర్లు పెడతాము. వీళ్ళు సజెస్ట్ చేసినందుకు వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కూడా ఇవ్వబోతున్నాం అండి. ఎవరైనా పెట్టచ్చు పేర్లు, ఎవరైనా పేరు పెట్టవచ్చు అండి. సో మీ కష్టంలో పబ్లిక్ కూడా భాగస్వామ్యం కావాలి, వాళ్ళే నామకరణం చేయాలి అన్న సదుద్దేశంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. అవునండి, అవునండి. అంటే ఫస్ట్ వచ్చి చూడాల్సిందే అందరూ, చూస్తే గానీ ఏం పేర్లు పెట్టలేము, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మొత్తం ఎన్ని ఎకరాలు కవర్ అవుతుంది సార్ ఇక్కడ నుంచి? మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 50% ఏరియాను చూడవచ్చు అండి. అట్లాగా ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు మన పూర్వకాలంలో నా చిన్నప్పుడు పొలాల్లో ఇట్లాంటిది వేసుకునేవాళ్ళు, మంచే. ఇది ఇట్లాంటిది ఇప్పుడు ఇది లేటెస్ట్ మంచి అనమాట. వచ్చేసి అప్పుడు పొలాలని కాపాడటానికి, బర్డ్స్ని తరమడానికి వాళ్ళు వేసుకునేవాళ్ళు మంచిగా. తర్వాత జంతువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఏంటంటే ఒక అద్భుతాలను చూసి వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడానికి మేము ఇది చేయడం జరిగిందండి. దీన్ని చూసి చాలామంది ఎస్పెషల్లీ ఒక 4-5 వచ్చినా కూడా దీంట్లో 8 మంది కూర్చోవచ్చు అండి దీంట్లో.
ఇప్పుడు చాలామంది అంటున్నారు టికెట్ ఎక్కువగా ఉంది, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఓ 10,000 ఖర్చు అయిపోయేలా ఉంది, మాకేమో వెళ్ళాలని ఉంది, చూడాలని ఉంది, అది ఇదని కొంతమంది అంటున్నారు. ప్రజెంట్ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ఇంత పెద్ద అద్భుతం ఇక్కడ ఉన్నప్పుడు. హైదరాబాద్ అంటే అందరికీ ఏం గుర్తొస్తుంది? చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, వాటితో పాటు ఇప్పుడు ఎక్స్పీరియం ఎకో పార్క్ కూడా గుర్తొస్తుంది కాబట్టి రావాలనుకుంటున్నారు. ఫ్యామిలీకి ఏమన్నా అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఏమన్నా తగ్గించే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ తగ్గించామండి. ఇవాళ నుంచి మేము 700 రూపీస్ చేసామండి. అంతకుముందు వచ్చేసి 1000 రూపీస్ ఉండే, దాన్ని 700కి తగ్గించాము. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని. యాక్చువల్గా ఇది పెట్టడానికి కూడా మేము 450 కోట్లు పెట్టాము. దాని వడ్డీలు కూడా రావు మాకు. కాబట్టి ఇక కాకపోతే తప్పట్లేదు, పబ్లిక్ని చూపించడానికి ఇది పెట్టాము. అల్టిమేట్గా నా ఏమి దీంట్లో డబ్బులు సంపాదించుదామని కాదు, ఇది ఈ గ్రీనరీ గురించి మనకు ఎంత ఇంపార్టెన్స్ మన లైఫ్లో గ్రీనరీ అనేది చెప్పాలనే ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగింది. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినా నేను కంఫర్టబుల్గానే ఉన్నాను వచ్చేసి. కాకపోతే ఈ మెసేజ్ అందరిలోకి పోవాలా, అందుకని చెప్పేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని. స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది నాకు. అవునండి, మాకు 1.5 crore వచ్చేసి మాకు రెగ్యులర్ ఎక్స్పెండిచరు. శాలరీసు, తర్వాత ఈ పెస్టిసైడ్లు, ఫర్టిలైజరు, ఈ కెమికల్స్కి, తర్వాత ఎలక్ట్రిసిటీ, వీటన్ని తీసుకుంటే తర్వాత వచ్చేసి చిన్న మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు వచ్చేసి 3 months వాటి లైఫ్. అందుకని 1.5 crore అనేది చాలా తక్కువ. తర్వాత మేము లాస్ట్ మూమెంట్లో కొంచెం బయట కూడా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అదొక 1.5 crore మాకు వడ్డీలు కట్టాలి మేము. అది మా సొంత డబ్బులు కాకుండా బయట నుంచి కొంచెం అరేంజ్ చేసుకున్నాము ఓపెనింగ్ టైంలో అవి ఎక్స్పెండిచర్స్ కోసం అని చెప్పేసి. కాబట్టి దాదాపు 3 crores అనేది మాకు ఎక్స్పెండిచర్ ఎవ్రీ మంత్.